కాళేశ్వరం విచారణలో ఈటెల రాజేందర్ తీరు మనిషి బీజేపీ మనసు బీఆర్ఎస్ అన్నట్లు ఉందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కాళేశ్వరం ఏటీఎంగా మారిందని గతంలో అన్న ఆయన ఇప్పుడు మాట మార్చారని విమర్శించారు. కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన ఈటెల తాజాగా కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టిందో ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందా అడిగిండ్రు. కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బాగా సబ్మిట్ చేసిండ్రు, డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకున్న తప్ప మాకు సంబంధం లేదు. ప్రాజెక్టు కట్టాలనే ఆలోచన ప్రభుత్వం తీసుకున్నది. టెక్నికల్ కమిటీ తుమ్మిడిహట్టి దగ్గర కట్టడం చెప్పింది. దానికి నిర్ణయం తీసుకున్న వ్యక్తి మొట్టమొదటిగా కేసీఆర్ ఈజ్ బాస్, మొత్తం క్యాబినెట్ బాస్ కేసీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దానికోసం కమిటీ వేసిండు. కానీ అంతిమంగా నిర్ణయం అమలయ్యేది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి అమలు చేస్తా అని చెప్తే ఒక్కడిదే అమలు చేస్తాయి కాబట్టి దాని క్యాబినెట్ మొత్తం ఆమోదిస్తే మాత్రమే అది కన్స్ట్రక్షన్ అవుతుంది తప్ప ఒక కేసీఆర్ ఆమోదించిన పద్ధతి ఉండదు. కాళేశ్వరం పై జరుగుతున్నటువంటి విచారణలో కమిషన్ ముందు హాజరైనటువంటి రాజేందర్ గారి తీరు చూస్తే మనిషేమో బీజేపీలో, మనిషేమో బీఆర్ఎస్ వైపు ఉన్నట్టుగా వారి తీరు నిన్నటి రోజు మనకు కనిపించింది. వారి పాత బాస్ కేసీఆర్ గారు రుణం తీర్చుకునే విధంగా వారు మాట్లాడినట్టు మాటల తీరు చూస్తే ఈరోజు తెలంగాణ యావత్తు కూడా ఈటెల రాజేందర్ గారు ఈ విధంగా వాస్తవాలను చెప్పక బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటే మొదటి నుంచి కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అయినటువంటి వాదనకు నేడు నిజమైనటువంటి మాటను ప్రజలందరూ కూడా గమనిస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ